హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నా వరలక్ష్మి పూజ విధానం అంతా కూడా మీతో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాను, కానీ చాలా ప్రశాంతంగా జరిగిందనమాట పూజ అయితే. ఈ ఫ్రైడే రోజు మార్నింగే ఏంటంటే గుమ్మం దగ్గర ముగ్గది వేసేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను గుమ్మానికి. అండ్ అలాగే ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు కూడా బొట్టు పెట్టుకొని గంధం రాసి చక్కగా పువ్వులు అవి పెట్టుకొని మామిడి తోరణాలు పెట్టుకున్నాను అనమాట. అండ్ గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టేసుకున్నాము. అమ్మవారి పాటలు వింటూ అమ్మవారి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాను, ఎక్కువ హడావుడి పడకుండా. పూజలో నా మనసును ఎక్కువ నిమగ్నం చేయాలి కాబట్టి మిగతా వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చక్కగా సింపుల్గా పాయసము, గారెలు, పులిహార చేశాను, పానకం కలిపాను, వడపప్పు పెట్టాను అనమాట. చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని ఫ్రూట్స్ నివేదనగా పెట్టుకున్నాము. పూజ ఏంటి అంటే మామూలుగా బుక్లో కాకుండా నేను వీడియో ప్లే చేసుకొని చక్కగా ఆ వీడియో వింటూ అమ్మవారి పూజ అనేది ఆ వ్రతం రూపంలో చక్కగా చేసుకున్నాము. ఆ తోరణాలు అవి తోరగంది పూజ అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ఆయన వీడియోలో. ఆ వీడియో పెట్టుకొని మంచిగా ఇద్దరం కూడా నేను మా వారు ప్రశాంతంగా ఒక 1.5 hour అట్లా పట్టింది. మంచిగా టైం స్పెండ్ చేసి ఒక 2 hours పూజ చేసుకున్నాము. ఇక్కడైతే కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను. మనం పూజ చేసుకునే ప్లేస్ని శుభ్రంగా శుచిగా ఉంచుకోవాలి కాబట్టి నేను ముందు రోజు నైటే క్లీన్ చేశాను. మళ్ళీ తెల్లారి కూడా స్నానం చేశాక మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. అండ్ అమ్మవారిని ఎక్కడైతే కూర్చోబెట్టుకుంటున్నామో ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు, ఏదైనా సరే ఆ ప్లేస్ కూడా చాలా నీట్గా అలుక్కోవాలి. ఆవు పేడతో అలకాలి అంటారు. బట్ మనకు ఆవు పేడ దొరకని సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే పసుపు కూడా అలుక్కుంటే ఆ పసుపు కూడా మనకి శుభసూచకం కాబట్టి నేను ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి పసుపుతో అలికి దానిపైన ముగ్గు పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు, ఆ తర్వాత కొత్త పీట దానిపైన కూడా మళ్ళీ కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని దానిపైన క్లాత్ వేసుకొని మళ్ళీ ఆ క్లాత్ పైన పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని ఏదైనా ఆకు కానీ లేకపోతే కొంచెం బియ్యం కానీ పోసుకొని అమ్మవారిని నించోపెట్టుకోవాలి. సో నేనైతే అలాగే చేశాను. నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకోగలిగే రీతిలో అమ్మవారి పూజ అయితే అలా జరిగిందనమాట. అమ్మవారికి కమలం పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఫోటో కట్టుపై 2 కమలం పువ్వులు తీసుకొని చక్కగా అలా డెకరేట్ చేసుకున్నాను. మామిడి ఆకులు, బంతి పువ్వులు, అలాగే అన్ని రకాల పువ్వులతో అమ్మవారిని అలంకరించుకున్నాను. పసుపు గౌరమ్మని చేసుకొని పెట్టుకున్నాను. అలాగే గణపతి, లక్ష్మీదేవి ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి సో అది కూడా పెట్టుకొని వినాయకుడి పూజ కూడా చేసుకున్నాను. ఉదయం పూజ అయిపోయిన తర్వాత మేము అప్పుడు ఇంకా ప్రసాదాలు తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు లైట్గా ప్రసాదంతోనే ఉండిపోయాను నేను. అండ్ ఈవినింగ్ అయితే ముత్తైదువులను పిలుచుకొని ఒక 5గురికి వాయినం ఇచ్చుకున్నాను అనమాట. సో ఒక బ్లౌజ్ పీసు, 2 గాజులు, 2 పువ్వులు, తాంబూలము ఇంకా అవి ఇచ్చుకుంటాం కదా. సో నేను కూడా ఒక 5గురిని పిలుచుకొని ఇంటికి అవి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ పూజ కూడా ఇలా జరిగింది. సో మనం హడావుడిగా హంగులకి ఆర్భాటాలకి పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నంతలోనే అమ్మవారి పూజని మనస్ఫూర్తిగా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా చేసుకున్నా కూడా హ్యాపీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకున్నాను. సో అదే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఇది ఈవినింగ్ పూజలో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.